నమస్కారం. ఎంఆర్ న్యూస్కి స్వాగతం. నేను మీ రవి. నెల్లూరు జిల్లా కావలి నియోజకవర్గం మత్స్యకారుల కళ సాకారం అవుతుంది. నిన్న జువల్దిన్నె ఫిషింగ్ హార్బర్ను ప్రారంభించారు. రేపు తుమ్మలపెంట రోడ్డు నిర్మాణానికి శంకుస్థాపన స్థానిక శాసనసభ్యులు దగ్గుమాటి వెంకటకృష్ణారెడ్డి చేస్తున్నారు. అయితే మత్స్యకారులు నిత్యం రద్దీగా ఉండే ఆ ప్రాంతానికి పోయేందుకు రోడ్డు లేక ఎన్నో అవస్థలు పడి వాళ్ళ దశాబ్దాల కళ నేడు సాకారం అవుతున్నందున వారెంతో ఆనందిస్తున్నారు. వీడియో తీశారు కదా వాటర్ పెట్టుకోనగా మీడియాలు కలిపేసండి. కావలి నియోజకవర్గ ప్రజలందరికీ నా నమస్కారాలు. రాష్ట్ర అధినేత, రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు, అభివృద్ధి ప్రదాత శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు రేపటితో 29 సంవత్సరాల క్రితం ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన రోజు. అదే రోజున కావలి నియోజకవర్గంలో తుమ్మలపెంట వాసులకి, అన్నగారిపాలెం ఇతర గ్రామ వాసులందరికీ కూడా విముక్తి కలిగే రోజు. అందుకే దశాబ్దాల నిర్లక్ష్యానికి అంతిమ యాత్రగా రేపు కావలిలో ఉదయం 7:30 నుంచి ప్రారంభించి 11 గంటలకు తుమ్మలపెంట రోడ్డు సెంటర్లో పైలాన్ని మహిళల చేత శంకుస్థాపన చేయించడం కూడా జరుగుతుంది. ఈ వర్క్ని త్వరితగతిన పూర్తి చేసి డిసెంబర్ 31వ తేదీ నాటికి ప్రజలకు అందించే విధంగా చురుగ్గా పనులు కూడా ప్రారంభింపజేయబోతున్నాం. ఇదంతా కూడా కావలి తెలుగుదేశం, జనసేన, బీజేపీ యొక్క కృషి, అందరి యొక్క ఆలోచనల మేరకు ఈ కార్యక్రమాన్ని దిగ్విజయం చేయాల్సిందిగా కావలి నియోజక ప్రజలందరినీ కూడా కోరుకుంటున్నా. ఈ కార్యక్రమంలో నాతో పాటుగా బేదా రవిచంద్ర గారు వేలాది మందిగా పాదయాత్ర రూపంలో 9 కిలోమీటర్లు నడిచి రేపు ఉదయమున శంకుస్థాపన చేయడం జరుగుతుంది. ప్రజలందరూ కూడా ఎన్నో సంవత్సరాలుగా ఈ రోడ్డు మీద ఇబ్బందులు పడ్డారు, ఎన్నో రకాలుగా నలిగిపోయారు. వారందరికీ సంఘీభావం చెప్పేందుకు, ఆ రోడ్డు యొక్క బాధలు తెలుసుకునేందుకు మేము కూడా 9 కిలోమీటర్లు నడిస్తే ప్రజలు ఎంత బాధను అనుభవించారో ఆ బాధలో కొంతైనా మేము సంఘీభావం చెప్పడం కొరకే ఈ పాదయాత్రని ప్రారంభించడం జరుగుతుంది. అందుకే దీన్ని దశాబ్దాల రాజకీయ నాయకుల నిర్లక్ష్యానికి అంతిమ యాత్రగా దీన్ని నామకరణం చేశాం. రేపటితో ఆ ప్రాంత వాసులందరూ కూడా సుఖశాంతులతో ఉండబోతున్నారు. అతి త్వరలోనే ఆ రోడ్డుని ప్రజలకు అంకితం చేయడం జరుగుతుంది. డిసెంబర్ 31వ తేదీ నాడు 2024 సంవత్సరానికి స్వస్తి పలుకుతూ 2025 సంవత్సరానికి నాంది పలుకుతూ అదే రోజున ఆ నైట్ ఆ కార్యక్రమాన్ని కూడా ప్రారంభించడం కూడా జరుగుతుందని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తూ, మీ ఆలోచనల ప్రకారం మీరు ఇచ్చినటువంటి ఈ పదవితో ఈ కావలికి సేవ చేసే భాగ్యాన్ని కల్పించిన కావలి నియోజక ప్రజలందరూ కూడా మరొక్కసారి ధన్యవాదాలు తెలియజేస్తూ ముగిస్తున్నాను.